హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మన మధ్యనే టెర్రరిస్టులు ఉంటున్నారా? మన మధ్యనే వ్యాపారాలు చేసుకుంటూ మన సమాచారాన్ని పాకిస్తాన్‌కి పంపిస్తున్నారా? పాకిస్తాన్ మూలాలు ఉన్న వాళ్ళు మన దేశంలోకి ఎలా రాగలుగుతున్నారు? వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలా అనేక అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. వరంగల్ సంఘటన ద్వారా వరంగల్‌లో మొత్తం ఉలికి పడేరా? ఒక కీలకమైన సంఘటన జరిగింది. పాకిస్తానీ మూలాలు ఉన్నటువంటి జక్రియా అనే వ్యక్తి వరంగల్‌లో బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను భారతదేశానికి ఖలీఫా అనే ఒక ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ ఖలీఫా అనేది పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక ముస్లిం అతివాద సంస్థగా తెలుస్తా ఉంది. అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మన పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. అతను శ్రీలంకకి వెళుతూ ఉండగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులో తీసుకున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. అతని వివరాల్లోకి వెళ్ళినప్పుడు 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చినట్టు, మొదటిగా గుంటూరులో నివాసం ఉన్నట్టు, తర్వాత గుంటూరు నుంచి వరంగల్ వచ్చేసి అంటే జీవనోపాధి కోసం వచ్చాననే పేరుతో బిర్యానీ సెంటర్స్ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. అతనికి మొత్తం అతనితో పాటు ఇద్దరు అన్నదమ్ములు, మొత్తం ముగ్గురు అన్నదమ్ములుగా తెలుస్తూ ఉంది. ఈ జక్రియా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నట్టు, 10 మంది పిల్లలు ఉన్నట్టు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. మరి పాకిస్తానీ మూలాలున్న వ్యక్తి మన దేశంలోకి ఎలా చొరబడగలిగాడు? 20 సంవత్సరాలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? అతను ఖలీఫా ప్రెసిడెంట్‌గా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇది క్వెషన్ మార్క్‌గా మారిన విషయం. నిజానికి గతంలో బీజేపీ కీలకమైన నాయకుడు, కరీంనగర్ ఎంపీ, ఇప్పుడు హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం ఆర్గనైజేషన్స్, అతివాద ఆర్గనైజేషన్స్‌తో సంబంధాలు ఉన్నవాళ్ళు, పాకిస్తానీ మూలాలు ఉన్నవాళ్ళు, ఉగ్రవాద సంస్థలకు సహకరించే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాటలు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నారో లేదో తెలీదు గానీ, ఇప్పుడు వరంగల్‌లో బయటపడటం మాత్రం అందరిలో కూడా కంగారుని, భయాన్ని పుట్టిస్తూ ఉంది. వీళ్ళు మొత్తం 3 బిర్యానీ సెంటర్స్ వరంగల్‌లో కొనసాగిస్తూ ఉన్నారంట. ఇతను గాని, ఇతని అన్నదమ్ములతో కలిసి. 25 సంవత్సరాలుగా భారతదేశంలో ఖలీఫా ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ ఖలీఫా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి వయసురీత్యా అనారోగ్యంతో చనిపోవటం ఫలితంగా అతని స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవటం కోసం వీళ్ళు శ్రీలంకలో మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ శ్రీలంక మీటింగ్‌కి చెన్నై నుంచి విమానం ద్వారా వెళ్ళటానికి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి ఎన్ఐఏ కానీ, ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ కానీ, ఇతను జక్రియా అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వరంగల్ పోలీసులకి సమాచారం కూడా ఇచ్చారు. ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి వరంగల్ పట్టణం ఉలిక్కిపడింది. అంటే జక్రియా ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు కానీ, ఆ హోటల్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ, రోజు ఆ హోటల్స్‌లో బిర్యానీ తినేటువంటి జనాలు కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఇక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నాయా అనేటువంటిది. నిజానికి ఏదో ఒక పేరుతో మన దేశంలో చొచ్చుకొని రావటం, మన దగ్గర అనైతికమైనటువంటి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మన ప్రాణాలకి ముప్పు తలపెట్టడం, ఇది పరిపాటిగా మారింది. ఇప్పటికీ మనం కొన్ని సంఘటనలు మర్చిపోలేము. కోటిలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కానీ, గోకుల్చార్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కానీ ఎంతమంది చనిపోయారు? ఎంతమంది? పెను విషాదాలు కదా! పెను విషాదాలు కదా! ఇక్కడ ముస్లిం ఛాందస్వాద అతివాద ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను రిక్రూట్ చేసుకొని భారతదేశపు వ్యతిరేక భావాజాలాన్ని నూరిపోసి వాళ్ళ ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించే పని చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు అతివాదిగా చెప్పబడరు. మతం మీద ఉన్న ప్రేమని ఎన్క్యాచ్ చేసుకుని మతాన్ని బోధిస్తూ దాని ద్వారా చివరికి అతివాదానికి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతను ఆ పని చేశాడా లేదా ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది కానీ 20 సంవత్సరాలుగా ఇతను చేసిన పని ఏంటి అనేది. కానీ ఇతనికి మాత్రం ఖలీఫా అనేటువంటి ఒక ముస్లిం ఆర్గనైజేషన్తో సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే విషయం బయటకు వచ్చింది. ఆ ఖలీఫా ఆర్గనైజేషన్కి భారతదేశపు అధ్యక్షుడిగా కూడా ఇతను ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఖలీఫా మీటింగ్స్కే అతను శ్రీలంక వెళుతుండగా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉండరు, మన మధ్యనే ఉంటారు. మనకి ఇబ్బందులు తలపెట్టేటువంటి పాకిస్తానీ టెర్రరిస్టులు మన మధ్యనే గడుపుతున్నారు. ఇది నిజానికి చాలా బాధాకరమైనటువంటి వార్త. కానీ నిఘా సంస్థలు ఇంకా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలియజేస్తున్నటువంటి వార్త. 20 సంవత్సరాలుగా మన మధ్యనే గడుపుతున్నారంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి?
ఇన్నాళ్ళకి అదుపులో తీసుకునేది. ఇప్పటికైనా అదుపులో తీసుకున్నందుకు సంతోషించాలా? ఇన్నాళ్ళు టైం పట్టినందుకు బాధపడాలా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం కొన్ని వార్తలు వింటా ఉన్నాం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసింది బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన అంశం. ముంబైలో సైఫ్ అలీ ఖాన్ ఓ సెలబ్రిటీ హీరో. బాలీవుడ్ స్టార్. టాలీవుడ్‌లో కూడా సినిమాలు తీశాడు. అలాంటి స్టార్ హీరోయిన్‌తో దొంగతనం దాడి. దీని వెనకాల కూడా ఓ బంగ్లాదేశ్ చొరబాటుదారుడే చేశాడు అనేటువంటిది. అతనేదో ముంబైలో బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తాడు అనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా అందిన సమాచారం. ఈ రెండిటిని పోల్చి చూడండి. అంటే బయట దేశం నుంచి చొరబాటుదారులు మన దేశంలోకి ఎట్టా రాగలుగుతున్నారు? ఇక్కడ పనులు ఎలా చేసుకోగలుగుతున్నారు? ఏదైనా దాడి జరిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు పలానా దేశస్తుడని మనం మొదలెయటం కాకుండా వాడు ఇక్కడికి ఎందుకు రాగలుగుతున్నాడు? ఇక్కడ ఎలా పని చేసుకోగలుగుతున్నాడు? ఈ విషయాన్ని గుర్తించాలి గదా! ఇలా అతను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దొరికిపోయాడు. ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేశాడు కాబట్టి బంగ్లాదేశ్ చొరబాటుదారుడు దొరికిపోయాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు కాబట్టి అతను దొరికిపోయాడు. ఈ దాడులు లేకపోతే వాళ్ళు దొరకరా? ఏదైనా సంఘటన జరిగితే సంఘటన మూలాల్లోకెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అతని మూలాలు బయటపడ్డప్పుడు దొరకటం తప్ప వాళ్ళు ఎలా మన దేశంలోకి రాగలుగుతున్నారు? ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఎలా నిర్వహించగలుగుతున్నారు? అనేది మాత్రం ఫండమెంటల్‌గా నిఘా సంస్థ రివ్యూ చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే మన దేశ సెక్యూరిటీకి సంబంధించిన అంశం. మన ప్రజల భద్రతకు సంబంధించిన అంశం. ప్రాణాలకు సంబంధించిన అంశం. మనం మావోయిస్టుల మీద ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉక్కుపాదం మోపుతుందో చూస్తూ ఉన్నాం. కానీ మావోయిస్టుల మీద అంత ఉక్కుపాదం మోపినప్పుడు, వాళ్ళు శాంతి బాధితులు విఘాతం కలిగిస్తారని నమ్మినప్పుడు, టెర్రరిస్టుల మీద ఇంకెంత ఉక్కుపాదం మోపాలి? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద, వాళ్ళ లింక్స్ మీద, వాళ్ళ నెట్వర్క్స్ మీద ఎంత ఉక్కుపాదం మోపాలి? మావోయిస్టులు అడవులకు వరకే పరిమితం, ఆ చుట్టుపక్కల ఏరియాలో పరిమితం. వాళ్ళు సామాన్యులను టార్గెట్ చేయరు. మహా అంటే రాజకీయ నాయకుల్ని, బడా వ్యాపారస్తుల్ని టార్గెట్ చేస్తారేమో. కానీ వీళ్ళ టార్గెట్ సామాన్యులు కదా! వీళ్ళ టార్గెట్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కదా! వీళ్ళ టార్గెట్ ఇక్కడ జనాల ప్రాణాలను హరించడం కదా! ఈ దేశాన్ని కొలాప్స్ చేయడం కదా! కాబట్టి దీని మీద ఎంత దృష్టి సారించాలి? సో, మన నిఘా వైఫల్యాన్ని మనం ఇక్కడ ఒప్పుకొని తీరాలి. ఒక పాకిస్తానీ మూలాలు ఉన్న ఒక వ్యక్తి 25 సంవత్సరాలుగా గుంటూరు నుంచి వరంగల్ వచ్చి, వరంగల్‌లో 3 బిర్యానీ సెంటర్లు పెట్టుకొని, కొన్నాళ్ళుగా ఖలీఫాకి ఏజెంట్‌గా పనిచేస్తూ, ఇక్కడ బిజినెస్ నిర్వహిస్తూ ఉన్నాడంటే, సో ఖచ్చితంగా నిఘా వర్గాలు దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల ఇక్కడ మన ప్రజల మధ్య కూడా వైషమ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటోళ్ళ వల్ల, కొద్దిమంది చేసే పనుల వల్ల. మన దేశంలోనే పుట్టి, మన దేశంలోనే పెరిగే వాళ్ళకి, మన దేశంలో ఉన్న ప్రజలతో కలిసిపోవాలని ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళెవరో, వాళ్ళకున్న మైండ్ సెట్ ద్వారా, వాళ్ళు అక్కడ పుట్టి పెంచుకున్న మైండ్ సెట్ ద్వారా, ఆ విషయాన్ని ఇక్కడ వెదజల్లడం ద్వారా, ఆ విషయం వల్ల ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళని కూడా అనుమానించాల్సిన తప్పనిసరి పరిస్థితులు మనం పడతా ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే బయట దేశం నుంచి వస్తే చొరబాటుని ఆపగలగాలి. వాళ్ళు ఏ మార్గాల్లో వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, దీని మీద ఖచ్చితమైనటువంటి నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెరిగిన టెక్నాలజీని దానికోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా వరంగల్ ఉలిక్కిపడే సంఘటన మాత్రం జరిగింది. జక్రియా అనేటువంటి వరంగల్‌లో వ్యాపారం చేసుకుంటూ, బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ, ఖలీఫా అనే ఆర్గనైజేషన్‌కి పనిచేస్తున్నటువంటి, ఖలీఫా అనే ఆర్గనైజేషన్‌కి భారతదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులో తీసుకోవడం ద్వారా వరంగల్‌లో పాకిస్తానీ మూలాలు బయటపడ్డట్టు తెలుస్తూ ఉంది. అతనికి ఇప్పటికి ఇంకా 2 సోదరులు ఉన్నారు. వాళ్ళైతే మా మీద ఏదో కుట్ర జరుగుతుంది, మాకు పాకిస్తాన్‌కి ఏ సంబంధం లేదు, మేము గుంటూరులో పుట్టాం, పెరిగాం, ఇక్కడ జీవనోపాధి కోసం బిర్యానీ సెంటర్ నడుపుకుంటా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడే పుట్టి పెరిగి బిర్యానీ సెంటర్ నడుపుకునే వాళ్ళకి ఖలీఫా ఎలా తెలుసు? ఖలీఫా అనే ఆర్గనైజేషన్‌తో ఎలా సంబంధాలు ఉన్నాయి? ఇది మాత్రం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉంది. అతనికి 2 భార్యలు, 10 మంది పిల్లలుగా కూడా తెలుస్తూ ఉంది. చూడాలి ఇంకా ఎలాంటి సమాచారం రాబోయే కాలంలో ఎంక్వైరీలు తెలుస్తుంది అనేటువంటిది.